జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్లు సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. 2024 చరిత్ర తిరగరాసిన సంవత్సరం అని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లు ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిందన్నారు. మీడియా కూడా గత 5 ఏళ్లు ఇబ్బంది పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందన్నారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని అన్నారు. అయితే జగన్ చివరకు అధికారులను కూడా గత 5 ఏళ్లు బురద గుంతలు తోసేశారని విమర్శించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జనవరి 3 నుంచి 12వ ప్రపంచ తెలుగు సామూహ్య మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భవితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే 3న ఏపీ సీఎం చంద్రబాబు, 5న తెలంగాణ సీఎం రేవంత్తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనున్నారు. నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు దేశ ప్రజలు. సరికొత్త లైటింగ్స్, లేజర్ షోలు, టపాసుల మూతలు, కేక్ కటింగ్లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2025 వేడుకలు ఘనంగా జరుపుకుంది. నూతన సంవత్సర వేడుకలకు అంతటా అట్టహాసంగా జరిగాయి. అర్ధరాత్రి వరకు ఆడిపాడిన ప్రజలు గడియారంలో 12 మీదకి ముళ్లు వెళ్లగానే కొత్త ఏడాదికి గట్టిగా కేరింతలతో ఘనస్వాగతం పలికారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్లో తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సర సంబరాలు అంబరానంటాయి. 2025 కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫసల్ బీమా యోజన పథకం మరింత పటిష్టం చేసింది. ఫసల్ బీమా యోజన పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఫసల్ బీమా యోజన నిధి 69,515 కోట్లకు, అలాగే రైతులకు 1,350 రూపాయలకి ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడు పెంచుంది. కేసుల విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ రేపటి నుంచి విచారణను షురూ చేయనుంది. ఈ కేసులో రేపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఎల్లుండి అరవింద్ కుమార్, ఈ నెల 7న కేటీఆర్ హాజరు కానున్నారు. రేషన్ బియ్యం మాఫియాపై ఏర్పాటైన సిట్లో మార్పులు జరిగాయి. సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై అభ్యంతరాలు రావడంతో ఏపీ సర్కార్ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. సిఐడి ఐటీ వినీత్ బ్రీజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వరరావుతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు సిట్ సభ్యులుగా బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఆర్జేడీ రోహిణి, విజయనగరం పౌర సరఫరాల అధికారి మధుసూదన్ రావు, కోనసీమ పౌర సరఫరాల మేనేజర్ బాల సరస్వతిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించొద్దని, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు పూర్తయ్యే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న దృష్ట్యా ఇటు అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సర వేడుకలు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. అయితే ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీ. బాకారపేట, ఎర్రవాయపాలెం, నైరబేలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచు కాల్చి చాలువాలతో సత్కరించారు. అర్చకులు స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ముఖమండపంలో వేద ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కోంపల్లి, సుచిత్రలోని పలు రెస్టారెంట్లలో రైడ్స్ చేశారు. అయితే పల్నాడు, ఉలచవరు ప్రైమ్ థీమ్ రెస్టారెంట్లో దాడులు నిర్వహించగా కళ్లు వీస్తుపోయే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. వంటల్లో కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు కూడా గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన టమాటాలు వాడుతుండగా కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో లీకేజీలు ఏర్పడింది. 2024 సెప్టెంబర్ 18న ఇంజనీర్లు లీకేజ్ ను గుర్తించారు. విద్యుత్ ఉత్పత్తి నీటి మళ్లింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండటంతో మరమ్మత్తు పనులు చేయించుకోకపోవడంతో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి లీకేజ్ ఇదే విధంగా కొనసాగితే ప్రమాదం తప్పదని ఇంజనీర్లు సూచిస్తున్నారు. మరమ్మతులు చేయకపోతే జీరో ఫ్లోర్ స్లాబ్ పడిపోతుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. నీటి లీకేజ్ ను హైదరాబాద్ జెన్కో ఇంజనీర్ నారాయణ పరిశీలించారు. లీకేజీ సమస్యపై నివేదికలను ఉన్నతాధికారులకు జెన్కో సిబ్బంది సమర్పించారు. ఉప్పల్ స్టేడియానికి న్యూ ఇయర్ ఎఫెక్ట్ తగిలింది. న్యూ ఇయర్ వేడుకలకు స్టేడియాన్ని ఈవెంట్ కి తీసుకున్న నెటిజన్లు ఎక్కడి చెత్తను అక్కడే వదిలేశారు. ఓపెన్ జిమ్ లో మద్యం బాటిల్స్ పడేశారు. ఈవెంట్ సిబ్బందికి చెత్త తీయాలని ఆదేశించినా పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియానికి కొత్త సంవత్సరం చెత్త చెదారంతో మొదలైందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా విధులకు గైరాజరవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన విద్యాశాఖ 16 మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజెంతల్ శ్రీ సిద్ధ వినాయక ఆలయాన్ని హరీష్ రావు దర్శించుకున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావుతో కలిసి సిద్ధి వినాయకుడికి పుష్పార్చన, మంగళహారతి సమర్పించారు. అయితే అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరీష్ రావుకు ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందిన నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప స్వాములు అత్యంత భక్తి శ్రద్ధతో నామస్మరణతో భజన పాటలు, భక్తి గీతాలతో అశోక్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో పట్టణ పూర్వ విధుల గుండా కలశ ఊరేగింపును నిర్వహించారు. గత 42 సంవత్సరాలుగా మక్తల్ పట్టణంలో అయ్యప్ప స్వాములు మాలాలు వేసుకుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆజాద్ నగర్ లో ఉన్న ఉమామహేశ్వర ఆలయం నుండి పాత బజార్ సినిమా టాకీస్ బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగించి పూర్ణ పుష్కాల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అయ్యప్ప స్వాములు తలపై ఉంచుకొని సన్నదానం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాజ్ న్యూస్ 2025 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కైకలూరు నియోజకవర్గ ప్రజలకు రాజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరుపాలరైంది. అయితే కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘనస్వాగతం పలికారు. మద్యం మత్తులో మందుబాబులు మునిగి తేలారు. నిన్న ఒక్కరోజు 520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 30న 402 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా వారం రోజుల్లో సుమారు 1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో పోలిస్తే ఈసారి భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు విద్యార్థులతో కలిసి చేసుకున్నారు. మంత్రి ఉత్తమ్ స్కూల్లో డిజిటల్ క్లాసు కొన్నిటికి నిధులు మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. విద్యార్థులతో జనవరి 1 జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ జైలును నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ కార్డు ద్వారా రానున్న 2 నెలలు సన్న బియ్యం అందిస్తామని, రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు ఉత్తమ్. అయితే రాష్ట్ర మూల హుజూర్ నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జూబ్లీ బస్ స్టాండ్ లో ప్రయాణికులతో ముచ్చటించారు. బస్ స్టేషన్ లో టాయిలెట్స్ పరిశీలించారు. రోడ్డు భద్రతా మాసంలో ఇటు భాగంగా డ్రైవర్లతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని కూడా సూచించారు మంత్రి పొన్నం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆకతాయిలు, మందుబాబుల కోసం పోలీసులు రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల ప్రత్యేక అవగాహనతోనే గతేడాది కంటే 15% కేసులు తగ్గినట్లుగా సిపి అంబర్ కిషోర్ తెలిపించారు. పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.
ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయం శేషాచలకొండ పూర్తిగా మంచుతో కుప్పకు ఉంది. అయితే కొండపై ఎటు చూసినా మంచు తెరలే కనబడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలో ఇంత పెద్ద ఎత్తున మంచు కురవడం ఇదే మొదటిసారి. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ ని పూర్తిగా మంచులో మునిగిపోయాయి. స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ మంచు వాతావరణం చూసి ఆనంద పరవశంతో గోవింద నామాలు స్మరించారు. ఫార్ములా ఈ రేసు కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని ఎద్దేవి చేశారు. ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని కేటీఆర్ కొట్టిపారేశారు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారన్నారు కేటీఆర్. కొత్త సంవత్సరం పురస్కరించుకుని తిరుపతి ఎమ్మెల్యేతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పుష్పగుచ్చాలు అందించి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాలకాలికి గుడివాడ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. కేసులో ఇప్పటికే 13 మంది వైసీపీ కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు. అసోంలో ఉన్న కాలిని పోలీసులు బృందాలు అరెస్టు చేసి గుడివాడకు తీసుకొచ్చాయి. వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం కాలిని కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 10వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. వెంటనే కాలిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై హైడ్రా కూడా చిలిపించింది. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలోని పార్కు ఆక్రమించారని హైడ్రా అధికారులు గుర్తించి డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య, రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పార్కు ఆక్రమించి కట్టిన షెడ్లను కూడా జీహెచ్ఎంసీ సహాయంతో కూల్చివేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ బంద్ కు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా హిందూ ఆలయాల్లో వరుస దొంగతనాలు, నాగదేవత ఆలయంలో టైల్స్ ధ్వంసం కావడంతో నిరసన వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆలయాల్లో దేవత విగ్రహాలను ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో శ్రీశైలం అనే అతను బ్రీత్ అనలైజర్ తో ఉండడానికి పోలీసులకు చుక్కలు చూపించాడు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఆటో డ్రైవర్ రాజు అనే వ్యక్తి పోలీసులపైకి ఎదురు దాడికి దిగారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ఆలయంలోని వైకుంఠ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొత్త ఏడాది సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది రోజున పూజలు చేసి ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. దీంతో దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. జూబ్లీహిల్స్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోకే తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొందరు భక్తులు మిఠాయిలు పంచుకొని వినూత్నంగా న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి శుభాకాంక్షలు తెలుపుకొని కోలాహలంగా గడిపారు. సంవత్సరంలోని తొలి నిమిషాలు ఆ దేవదేవుడి సన్నిధిలో గడిపే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని భక్తులు అంటున్నారు. తెలుసో తెలియకో గడిచిన ఏడాదిలో చేసిన తప్పులను మన్నించి కొత్త ఏడాది ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా కృపా కటాక్షాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు భక్తులు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు బాల బ్రహ్మేశ్వర ఆలయం ఈ రోజున నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తూ తమకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు తెలంగాణని కాకుండా పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి మరియు దూర ప్రాంతాల నుండి అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా పొగమంచు కప్పబడింది.
పట్నంతో పాటు రూరల్ ప్రాంతాలైన రేఖావాణిపాలెం, మరువాడ, గండి, దీపోవలరం వంటి గ్రామ రహదారులు పూర్తిగా మంచుతో కప్పబడ్డాయి. అయితే మరోపక్క రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు చూపర్లకు కనిపించని విధంగా పొగమంచుతో నిండిపోయింది. కొన్ని ప్రాంతాలలో సినిసెట్ మాదిరిగా ఒక పక్క చెరువు, మరోపక్క రైతులు పండించిన ఇటు వరి ధాన్యపు రాసులు పక్కనే కట్టేసిన గేదెలు, అటుపై విపరీతంగా కురుస్తున్న మంచు ప్రకృతి సోయగమ్ము ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయాలన్నీ అర్చకులు పూలతో అందంగా అలంకరించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ సిహెచ్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకం ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం 4 గంటల స్వామివారి దర్శనం కొనసాగుతోంది. గణనాథుని దర్శించుకేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఎలాంటి జ్ఞానాలు లేకుండా సంవత్సరం సంతోషాలతో ఉండాలని భక్తులు వినాయకుడిని వేడుకున్నారు. ఆలయ ఈవో పెంచాల కిషోర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి దేవస్థానంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ కు పూజ జరిపిన అనంతరం నూతన క్యాలెండర్ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆవిష్కరించారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలకు రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లా ముధోల్లో పలు ఆలయాల్లో వరుస చోరీ ఘటనలను నిరసిస్తూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలు బంద్ని పాటిస్తున్నాయి. నాగదేవత ఆలయంతో పాటు పలు ఆలయాల దాడి ఘటనలపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సమితి సభ్యులు కోరారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలోద్ జిల్లాలోని అడవుల్లో కలప మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా కలపను రవాణా చేస్తుండగా అటవీ శాఖ అధికారులు 8 ట్రాక్టర్లు కలపను పట్టుకున్నారు. పట్టుబడ్డ ట్రాక్టర్లలో నిషేధిత జాతులకు చెందిన కసాహి, సజా, అర్జున్ చెట్టు, ఇతర మిశ్రమ జాతుల దుంగలు 12, ఇతర మిశ్రమ జాతుల 6 కట్టెలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇంద్రకీలాద్రి దుర్గ మల్లేశ్వర దేవస్థానంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాది పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్తగా వచ్చిన ఈవో రామచంద్ర మోహన్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.